కేబినెట్ లో 10 అంశాలపై చర్చ జరగనుంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. పలు పాలసీలకు మంత్రిమండలి ఆమోదం తెలపనున్నారు. ఏపీ కేబినెట్ లో 10 అంశాలపై చర్చ జరగనుంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. పలు పాలసీలకు మంత్రిమండలి ఆమోదం తెలపనున్నారు. ఏపీ కేబినెట్ లో 10 అంశాలపై చర్చ జరగనుంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. పలు పాలసీలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సెక్రటరియట్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. సత్య, మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. మెయిన్ గా రేషన్ బియ్యం పైనే అక్రమ రవాణా పైనే చర్చ జరగనున్నట్లు సమాచారం. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? ఏపీ కేబినెట్ సమావేశం కొన్ని క్షణాల ముందే ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడే కేబినెట్ సమావేశ మందిరానికి చేరుకున్నారు. మంత్రులందరూ కూడా ఇప్పటికే కేబినెట్ చేరుకున్నారు. అయితే ఈరోజు జరిగే కేబినెట్లో పీడీఎస్ రైస్ అక్రమ రవాణా ఏదైతే ప్రధాన అంశం ఉందో దాని మీద నిన్న డిప్యూటీ సీఎం భేటీ అవ్వడం జరిగింది. దాని మీద సుదీర్ఘంగా చర్చించారు. అవసరమైతే కాకినాడ పోర్టుకు ఒక ఐపీఎస్ స్థాయి అధికారిని నియమించి ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని కూడా నిర్ణయించారు. దీనికి సంబంధించి కేబినెట్లో డిప్యూటీ సీఎం ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఈ ఏదైతే సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టింగ్ల అంశం కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం 10 అంశాల ఎజెండాగా ఈరోజు కేబినెట్ సమావేశం జరగబోతుంది. వీటిలో ప్రధానంగా పలు పాలసీలకు ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేయబోతున్నారు. ఐటీ అండ్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ పాలసీ 4.0 అంటే ఆర్టీజీఏ ఏదైతే ఆర్టీజీ పాలసీ ఉందో ఆర్టీజీ ఉందో దానికి సంబంధించి రియల్ టైమ్ గవర్నెన్స్కు సంబంధించి వెర్షన్ 4.0ను కొత్తగా తెర మీద తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించి ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర పడే అవకాశాలున్నాయి. ఇక ఏపీ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్ పాలసీకి ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేయనట్టుగా తెలుస్తోంది. ఏపీ మారిటైమ్ పాలసీ 4.0కు కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేయబోతున్నారు. ఏపీ టూరిజం పాలసీకి కేబినెట్లో ఆమోద ముద్ర వేయబోతున్నారు. టూరిజం పాలసీలో ముఖ్యంగా ఇన్సెంటివ్స్ టూరిజం సంస్థలు కానీ లేదా హోటల్స్ కానీ నిర్మించే వాళ్ళకి ఇన్సెంటివ్స్ విస్తృతంగా కల్పిస్తూ ఏపీలో టూరిజం ఒక్క టూరిస్టు వస్తే కనుక సుమారు 70 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు ముఖ్యమంత్రి. దీంతో ఈ టూరిజం పాలసీ కూడా ఈ రోజు ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. ఇక్కడ స్పోర్ట్స్ పాలసీలకు నేడు కేబినెట్లో ఆమోద ముద్ర వేయబోతున్నారు. ఇప్పటికే ఒలింపిక్స్ లోను అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన వారికి ఇచ్చే ప్రోత్సాహకాలను పెంచుతూ కూడా ఈ మధ్య నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి స్పోర్ట్స్ పాలసీ పైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించుతున్నారు. ఇక పొట్టి శ్రీరాములు వర్ధంతి డిసెంబర్ 15ను ఆత్మార్పణ దినంగా రాష్ట్ర ఉత్సవంగా జరిపేందుకు ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి చర్చించి ఆమోదం తెలుపుతారని తెలుస్తోంది. ఇక ఆయుర్వేద హోమియోపతి ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ లో సవరణ బిల్లుకు సంబంధించి కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలబోతుంది. దీంతో పాటు 41వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం ఏదైతే నిన్న ముఖ్యమంత్రి నివాసం వద్ద జరిగిందో దాంట్లో మొత్తం 23 అంశాలకు 23 పనులకు సంబంధించి రాజధానిలో 11,000 కోట్లకు పైగా పనులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆ అంశాలన్నీ కూడా కేబినెట్ ముందుకి
టేబుల్ ఐటమ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎజెండా అంశంగా కాకుండా. అయితే కేబినెట్ మొత్తం మీద చాలా సీరియస్గా డిస్కస్ అయ్యే అంశం అయితే మనం కాకినాడ పోర్టు ద్వారా రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోవడంపైనే ప్రధానంగా సీరియస్గా చర్చించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం అటు మ్యారిటైమ్ బోర్డుతో కావచ్చు, అదేవిధంగా పోర్టు అధికారులతోనూ, అదేవిధంగా పోలీసు అధికారులతోనూ, కాకినాడ జిల్లా పోలీసు అధికారులతో కూడా మంత్రివర్గ ఉపసంఘం నిన్న మాట్లాడడం జరిగింది. వారిపై సీరియస్ అవ్వడం జరిగింది. అటు ముఖ్యమంత్రితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా భేటీ అయిన సందర్భంగా ఇదే అంశం ప్రధానంగా చర్చకు వచ్చిన నేపథ్యంలో ఈరోజు కేబినెట్ లో కూడా ఈ అంశాన్ని డిప్యూటీ సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రస్తావిస్తే దీనిపై సుదీర్ఘంగా చర్చ జరిపి ఈ అక్రమ పీడీఎస్ రైసు తరలిపోకుండా, ఎందుకంటే అటు పేదలకు ఎవరైతే పన్నులు కడుతున్నారో వారి నుంచి వచ్చిన ఆదాయం ద్వారా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సౌలభ్యం ఇది. అటు పేదలకి దక్కకుండా ఇటు ప్రభుత్వానికి ఖర్చు అవుతూ ఉన్న ఈ విధానాన్ని మార్చాలి. దీనికి సంబంధించి ఎటువంటి లూప్ హోల్స్ లేకుండా దీన్ని తీర్చిదిద్దాలని దానిపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏం చేయాలి అనే దానిపై ఒక స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఈరోజు కేబినెట్లో కనిపిస్తుంది. దీంతో పాటు ఇక డిప్యూటీ సీఎం కూడా ఇప్పటికే అంశంపై పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు. మన కాకినాడలో ఆయనే స్వయంగా సముద్రంలోకి వెళ్లి షిప్ను సీజ్ చేయాలని కూడా ఆదేశించిన పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి దీని మీదే ప్రధానంగా హాట్ టాపిక్, చాలా హాట్ గా డిస్కషన్ నడిచే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ సోషల్ మీడియా పోస్టింగ్ల పైన కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు పలు పాలసీలు మనం ముందుగా చెప్పుకున్నట్టు మ్యారిటైమ్ పాలసీ కావచ్చు, టెక్స్టైల్ అండ్ గార్మెంట్స్ పాలసీ కావచ్చు, ఏపీ టూరిజం పాలసీ కావచ్చు, స్పోర్ట్స్ పాలసీ కావచ్చు, ఇక దీంతో పాటు ఐటీ అండ్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ పాలసీ కావచ్చు, ఇంకా ఆర్టీజీ పునరుద్ధరణ కావచ్చు, రియల్ టైమ్ గవర్నెన్స్ సంబంధించిన దాని పునరుద్ధరణ కావచ్చు, వీటన్నిటి మీద కూడా కేబినెట్ లో విస్తృతంగా చర్చించి ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ సత్య, థ్యాంక్ యూ.